ఖచ్చితంగా అందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే దేవర మూవీ అప్డేట్స్ అందరికంటే చాలా ఫాస్ట్ గా ఈ ఛానల్లో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న దేవర మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? దేవర ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫోటో చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు. ఇంకా చెప్పని అవసరం లేదు బ్రో. కొరటాల శివ అంటే మాస్ బీట్ ఉంటది. అంటే దేవర మూవీకి వెళ్ళాను ఒక రోజు. ఆ రోజు ఫైట్ సీన్ ఒకటి జరిగింది. ఆ ఫైట్ సీన్ రోజు డైరెక్ట్ గా ఆ అన్నం చూశాను. అంటే సెకండ్ టైం చూడటం. అరవింద సమేత మూవీ అప్పుడు వెళ్ళాను. చూశాను. అప్పుడు మన నాగబాబు గారు చనిపోయిన సీన్ కి నేను అప్పుడు చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళాను. ఫస్ట్ అప్పుడు చూడటమే మళ్ళీ ఇప్పుడు చూశాను. ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అంటే మాస్ లుక్ లో ఒక లెవెల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చే సినిమాలో ఎలా అనిపించింది అన్నం చూడగానే? అంటే ఎలా ఉందంటే ఒక ఫైర్ మనిషిని చూసినట్టు ఉంటాడు. అంటే ఒక టైగర్ ని చూసినట్టు, ఒక పులిని చూసినట్టు అనే ఫీలింగ్ కలిగింది. అంటే మీకు దేవర మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి? దేవర మూవీ మీద ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు జనతా గ్యారేజ్ మామూలుగా తెలియదు బ్రో. కొరటాల అన్ని మూవీస్ బాగుంటాయి కానీ ఒక ఆచార్య మూవీకి వచ్చేలోకి ఏదో తేడా జరిగిపోయింది. కానీ ఏం చేయలేము. కానీ ఈసారి మూవీ మాత్రం పక్క మాస్ లో అదిరిపోద్దని నేను అనుకుంటున్నాను. అంటే మీకు ఆ పోస్టర్ చూడగానే మీకు ఎలా అనిపించింది? పోస్టర్ చూడగానే ఆ చేతిలో కత్తి ఉంది చూసారా, ఆయుధం ఒక లెవెల్లో ఉందంటే ఇలా 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 తిప్పితే ఆ బ్లడ్ కూడా రౌండ్ గా షేప్ అయిపోయి ఆ కత్తి షేప్ లోనే వస్తుంది. అంటే చెప్పలేము, ఇంకా అదిరిపోయింది అంతే. వన్ వర్డ్ లో దేవర మూవీ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? దేవర మూవీ గురించి అంటే ఫ్యాన్స్ అయితే ఏం ఆలోచించదు బ్రో. మా సినిమా అయితే హైలైట్ గా ఉండబోతాయి. కొరటాల శివ బాగా దృష్టి పెట్టి తీస్తున్నాడు. హైలైట్ అయిపోయింది సినిమా అయితే. ఏం బాధపడద్దు, మూవీ పక్కా హిట్ అవుతుంది. అంటే ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుందా? కొరటాల శివ అంటే సూపర్ హిట్ కాదు, నార్మల్ కాదు, బ్లాక్ బస్టర్ ప్రతి సినిమా. బ్లాక్ బస్టర్ మాత్రం పక్కా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.